హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నాకు చాలా చాలా ఇష్టమైన జున్ను అయితే చేసేసానండి. మరి జున్ను అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? నాకైతే మాత్రం చాలా ఇష్టం అనమాట. పాలు తీసుకొచ్చిన కాడి నుంచి ఎప్పుడు వండుదామని ఒకటే వెయిట్ చేశాను. సో ఫైనల్గా అయితే టుడే అయితే చేసేసానండి. చాలా బాగా వచ్చిందనమాట. మరి మీరు జున్ను లవర్స్ ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మరి సో దీని ప్రిపరేషన్ అయితే చూసేద్దామా మరి. చాలా తక్కువ టైంలో మనకైతే మాత్రం చాలా ఈజీగా కుక్ అయిపోతుందండి. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. ఈ సహజ పద్ధతిలో ఇందులో వేసి మంచి మంచి ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ జున్ను మనం అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిదండి. సో అలా నచ్చింది కదని చెప్పేసి ఒకేసారి ఎక్కువ కూడా తినకూడదు అనమాట. అదే కొంచెం వాతం చేస్తుంది అంటారు. సో అందుకే ఎక్కువ తినకూడదు, లిమిట్లోనే తినాలి. దీన్ని వేడివేడిగా తినడం కంటే కొంచెం చల్లారిన తర్వాత తిన్నా, లేకపోతే వన్ డే ఈరోజు కుక్ చేసుకుంటే నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ తిన్నా కానీ చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ మరింత పెరుగుతుందనమాట. మరి ఇంత మంచి రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. సో దీనికోసం అయితే ముందుగా జున్ను పాలు అయితే తీసుకోవాలండి. నాకైతే జున్ను పాలు ఒక హాఫ్ లీటర్ వచ్చినాయి అనమాట. నేను కొలుచుకున్నాను కదండి, ఈ చెంబుతో అయితే కొలుచుకున్నాను అనమాట. సేమ్ అదే చెంబుతో ఇంకొక హాఫ్ లీటర్ మామూలు పాలు అయితే కలుపుకోవాలన్నమాట. మనం బయట నుంచి విడిగా డైలీ టీ కాఫీ తాగుతాం కానీ ఆ పాలు కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని అవి రెండు నీట్గా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. సేమ్ దాని తర్వాత బెల్లం మనకి ఏ చెంబుతో అయితే మనం పాలు తీసుకున్నాం అదే చెంబుతో ఒక కప్ అయితే, అంటే నేనైతే చెంబుతో తీసుకున్నాను కూడా చెంబు అన్నాను, మీరు కప్తో తీసుకుంటే అదే కప్తో 1 కప్ అయితే బెల్లం తీసుకోవాలి. సో అందులో వేసేసి బెల్లం అంతా కూడా పాలలో కలిసేలాగా దాన్ని అయితే మాత్రం బాగా కలుపుకోవాలండి. అంటే కొంచెం బెల్లం మనకి గట్ల వస్తుంది కదా, అలా వేసేస్తే కరగదనమాట. పొడిలా ఉంటే ఓకే, పొడిలా లేకుండా ఇలా చేసుకుంటే మాత్రం దాన్ని మొత్తం కలిసేలా ఒకసారి స్మాష్ చేసేసుకుని లాస్ట్లో ఒకసారి వడకట్టేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే బెల్లంలో మనకి చిన్న చిన్న నలకలు ఉన్నా ఏమన్నా ఉన్నా కానీ పోతాయి అనమాట. సో ఫైనల్గా అంతగా వడకట్టేసుకున్న తర్వాత అందులో ఫైనల్గా మిరియాల పొడి కూడా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలండి. మిరియాల పొడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో, అందుకే నేను ఎక్కువగానే వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని అయితే మిక్స్ చేసుకున్నానండి. అలానే ఎంత వేసుకున్నామని ఎక్కువ ఘాటు కూడా అనిపించదు. మనకి ఏమన్నా అనిపిస్తే లాస్ట్లో అనిపిస్తే తప్ప అంత ఘాటు కూడా అనిపించదండి. మిరియాల పొడి వేసుకుని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. నేను ఇప్పుడు కూడా మిరియాలని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకు అంటే మనకు వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికి ఇలా మిరియాల పొడి ఇంట్లో ఉంటే కనుక మనకి ఎప్పుడన్నా పిల్లల్లో కానీ మనకు కానీ ఎప్పుడన్నా దగ్గు జలుబు అనిపించినా కానీ ఇది మనమైతే డైలీ టీలో వేసుకోవచ్చు. పిల్లలకైతే అప్పుడప్పుడు పాలలో వేసిస్తే మాత్రం చాలా గొంతేంటి ముక్కేంటి చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట. త్వరగా తగ్గుతుంది కూడా ఈ మిరియాలు వేసుకుని తాగడం వల్ల. సో ఈ మిరియాల పొడి అంతా కూడా పాలలో కలిసేలాగా బాగా కలుపుకుని మనం దీన్ని అయితే కుక్ చేసుకోవాలి కదండి. సో దీనిని కుక్ చేసుకోవడానికైతే ముందుగా ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో సరిపడిన వాటర్ పోసి ఒక స్టాండ్ అయితే పెట్టేసి ఈ బౌల్ని అయితే అందులో పెట్టేసుకుని లిడ్ పెట్టేసుకోవడమేనండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా. మనమైతే ఈ బౌల్లో ఒకటి వేసుకోవాలి. నార్మల్గా పైన ఇడ్లీ పాత్ర మూత పెడతాం కదా, అలా ఒకటి దీని మీద కూడా ఈ బౌల్ మీద కూడా ఒక లిడ్ అయితే పెట్టేసుకుని క్లోజ్ చేసేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ఎమ్మి జున్ను అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఇది ఉడకడం అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒక టూత్ పిక్ ఉంటే మనం అందులో వేస్తే దానికి ఏం అంటుకోకుండా వచ్చేస్తే ఉడికిపోయినట్టేనండి. నాకు టూత్ పిక్ లేదు కాబట్టి నేనైతే మాత్రం చాకుతో చెక్ చేశాను. నాకు కూడా ఉడికిపోయిందండి, దానికి ఏం అంటుకోలేదు అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే. మరి మీరు ఇప్పటి వరకు ట్రై చేస్తే ఓకే, ఒకవేళ ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.